సార్ సాధారణంగా కార్స్ అవన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లైన్‌లోనే వెళ్ళాలి. మిగతా హెవీ లోడ్స్ ఏమైనా ఉన్నా కూడా హెవీ వెహికల్స్ ఏమైనా ఉన్నా 3 అండ్ 4. సో, ఈ ప్రమాదం జరిగింది ఏకంగా ఎమర్జెన్సీ లేన్ పైన జరిగింది అనంటే ఫస్ట్ అండ్ సెకండ్ లైన్‌లో వెళ్ళాల్సినటువంటి కార్ ఎమర్జెన్సీ లైన్ వైపు ఎందుకొచ్చింది? వాళ్ళు ఎగ్జిట్ దగ్గర దిగుదామని ఏమైనా అనుకున్నారా? ఏంటి అసలు? అదే ఎగ్జిట్ కూడా మీరు చూస్తే చాలా దూరం ఉంది. ఎగ్జిట్ దగ్గర కూడా సెపరేట్ లేన్ ప్రొవైడ్ చేస్తాము. ఎగ్జిట్ దగ్గర కూడా వాళ్ళు ఎమర్జెన్సీ లేన్‌కి వచ్చే అవసరం లేదు. మీరు ఇప్పుడు చూస్తే 4 లేన్స్ ఉంటుంది. మీరు ఎగ్జిట్ దగ్గర వెళ్తే 5 లేన్స్ కానీ 6 లేన్స్ కానీ అవుతుంది. ప్లస్ ఎమర్జెన్సీ లేన్ ఉంటుంది. సో, మన వాళ్ళు ఇక్కడ వచ్చిన మిస్టేక్ అది. వాళ్ళ టోటలీ వాళ్ళదే మిస్టేక్ ఉంది. బికాజ్ వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళేవాళ్ళు లెఫ్ట్ మోస్ట్‌గా వచ్చేసారు. మేబీ ర్యాష్ డ్రైవింగ్ ద్వారా లెఫ్ట్ ఓవర్‌టేక్ చేయడానికి వచ్చారు అని అనుకుంటున్నాను. సరే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. లేకపోతే ఆగి ఉన్న లారీని బైక్, ఆటో ఎందుకు ఈ ఆగి ఉన్న లారీలను వెనుక నుండి ఢీకొడుతున్నాయి? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఆ 4 ఇండికేటర్స్ వేస్తున్నారు. అయినా కూడా వీరికి కనిపించట్లేదా? ఒకవేళ పార్క్ చేస్తే ఇంకా అదనంగా ఏమైనా రూల్స్ తీసుకురావాలంటారా? ఏంటి అసలు ఈ ఆగి ఉన్న వెహికల్స్‌ని గుద్దడం వెనుక ఏముంది? యాక్చువల్లీ చాలా ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. కొన్ని ప్లేస్లో ఎమర్జెన్సీ లేన్ అని ఉండదు, మళ్ళీ బేస్ అని ఉండదు. సో అలాంటి ప్లేసెస్లో వాళ్ళు రోడ్ పైన పెట్టినప్పుడు అప్పుడు లారీ వాళ్ళది మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు లారీ ఎమర్జెన్సీ లేన్ కాకుండా మీరు కొంచెం ముందు వెళ్తే ఎక్కడ మనము ఎగ్జిట్ తీసుకుంటామో అక్కడ ఎమర్జెన్సీ లేన్ చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే టర్నింగ్స్లో ఎమర్జెన్సీ లేన్ పెట్టరు. అక్కడ ఏమైనా పార్క్ చేసి ఉంటే, లేదంటే క్యారేజ్ వే పైన పార్క్ చేసి వెనక నుంచి ఒకటి హిట్ చేస్తే డెఫినెట్లీ అది లారీ వాళ్ళది మిస్టేక్. కానీ కొన్ని ప్లేస్లో ఎక్కడ దీనికోసము అంటే దెర్ ఇస్ అ సపరేట్ ప్లేస్ ఫర్ దిస్, అక్కడ పెట్టినప్పుడు డెఫినెట్లీ అది లారీ వాళ్ళది మిస్టేక్ ఉండదు. మనకు వెనక నుంచి వచ్చిన వాళ్ళు చూసుకోవాలి, లేన్ డిసిప్లిన్ ఫాలో చేయాలి, అండ్ స్పీడ్ కూడా విత్ ఇన్ లిమిట్సే ఉండాలి. అట్లనే హ్యాపజార్డ్గా ఓవర్టేకింగ్ చేయడము. ఇప్పుడు చాలాసారి చూస్తే ఓఆర్ఆర్లో రోడ్ ఖాళీ ఉంది అని లేన్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ చేస్తుంటారు వితౌట్ ఎనీ ఇండికేషన్, వితౌట్ ఎనీ. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఓవర్టేకింగ్ చేస్తే రైట్ సైడ్ నుంచే ఓవర్టేకింగ్ చేయాలి.